మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతానికి ఇక్కడ తానూరు మండల బీజేపీ మండల అధ్యక్షులు ఇక్కడ లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఏదైతే ఇక్కడ బీసీ హాస్టల్ రావడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఇటు ఉన్నటువంటి విద్యార్థులు ఎట్లా చదువుతున్నారు అనే దానిపైన ఇక్కడ మనం ఇన్ని వల్ల అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు లక్ష్మారెడ్డి, తానూరు మండల బీజేపీ అధ్యక్షులు. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, మరియు మన జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజన్ అహ్మద్ గారు, మరి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, మరియు డిఈఓ గారు, మరి వీళ్ళందరూ బోసి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్కు కానీ ఈ బీసీ హాస్టల్కి విచ్చేయడం జరిగింది. ఈ బీసీ హాస్టల్కి ఒక చరిత్ర ఉన్నది. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన చరిత్ర బీసీ హాస్టల్. ఇక్కడ స్టాఫ్ను చూసి అసలు ప్రైవేట్ హాస్టలా గవర్నమెంట్ హాస్టలా అనే విధంగానే ఉన్నది. సో మాకు ఇలా 100 సీట్ల అలాట్మెంట్ ఉంటే ఎక్సైజ్గా 150 మంది స్టూడెంట్స్ ఇక్కడ తీసుకుంటున్నారు. ఇది మా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం. అతని ద్వారా కలెక్టర్ గారికి తీసుకెళ్ళాం. అతను 150 సీట్లకు పర్మిషన్ ఇస్తా అన్నారు. అది మా బీసీ హాస్టల్, మా బోసి గ్రామానికి బీసీ హాస్టల్కు శుభ పరిణామం. మళ్ళీ ఇందులో ఈ రోజు మా ఎమ్మెల్యే గారి చేతి 27 లక్షలకు కంపౌండ్ వాలు మరియు మరుగుదొడ్ల నిర్మాణము మరియు 2 అదనపు గదుల నిర్మాణం గురించి కూడా తీసుకెళ్తే తక్షణంగా 27 లక్షలు పెట్టి కంపౌండ్ వాల్ శాంక్షన్ చేయడం జరిగింది. మరియు అదనపు గదుల నిర్మాణంకు మరియు మరుగుదలకు సంబంధించిన ఎస్టిమేషన్ వేసుకోండి, అది కూడా తొందరలో శాంక్షన్ చేపిస్తా అని మా గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ జిల్లాలోనే 100% రిజల్ట్ తెచ్చిన హాస్టల్ ఉన్నదంటే అది మా తానూరు మండలంలోని బీసీ గురుకుల హాస్టల్. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ, ఇక్కడ ఉన్న పిల్లలు కానీ వాళ్ళకి ఎంతో చురుగ్గా అంటే సాయంత్రం స్టడీ అవర్స్ పెట్టడం కానీ, ఇక్కడ దగ్గరనే జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నది, అక్కడ టీచర్ల సహకారంతో ఇలా చాలా ముందుకెళ్తున్నారు. ఇది దినదిన అభివృద్ధి చెంది 100 ఏళ్ళ ఆయుష్ లెక్క ఉండి ఇంకా దీని పై స్థానికి వెళ్ళండి. ఈ 100, 150, 200 స్ట్రెంత్తోని ఈ మండలమే కాక జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మా మండల తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ హాస్టల్లో ప్రస్తుతానికి అంటే విద్యార్థులను చేర్పించడానికి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పోటీ పడతాలనే సమాచారం అవుతుంది. అవునండి, ఈ నిర్మల్ జిల్లాతో కాకుండా నిజామాబాద్ జిల్లాలు, ఆర్మూరు కానీ, మన బోధన్ నుంచి కానీ ఈ బీసీ హాస్టల్ చాలా మంచి ఎడ్యుకేషన్ అందిస్తారు. ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉన్నది. సాయంత్రం కూడా ప్రైవేట్ హాస్టల్ యొక్క స్టడీ అవర్స్ కానీ అవి కండక్ట్ చేసి దీన్ని ఎంతో శ్రద్ధ తీసుకుంటారని చెప్పేసి ఈ పక్క జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి ఇది మా సొంత మండల వాళ్ళకి అడ్మిషన్ దొరకక పోవాల్సి వస్తుంది. ఎప్పుడు చూసినా ఫుల్ స్టాఫ్ ఉన్నారు. అంతమంది స్టాఫ్, అంతమంది పిల్లలను ఒకవేళ ఉన్నా ఏ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కాకుండా స్థానాలకు కానీ వంట రూమ్లో కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇక వార్డెన్ గారు, ఇక్కడ స్థానిక యంత్రాంగం చాలా చక్కదిద్దుకున్నది. దీన్ని గ్రహించి మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా రావడం జరిగింది, కలెక్టర్ని తీసుకొని రావడం. ఈ సమస్యలన్నింటినీ దశల వారీగా ఒకటి అన్ని పరిష్కరించి దీన్ని ఉత్తమ బీసీ హాస్టల్ స్టేట్లో ఉండే విధంగా తీర్చిదిద్దా అని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి స్కూల్ విషయానికి వస్తే కూడా ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ చెప్తారని అంటే స్కూల్ కూడా హౌస్ఫుల్ బోర్డు కూడా గత సంవత్సరంలో కూడా పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు మనం పేపర్లో చూసాం, సిద్దిపేటలో హౌస్ఫుల్ బోర్డు ఉన్నది, నో అడ్మిషన్ చెప్పారు. అదే పరిస్థితి బోసి హై స్కూల్లో ఉన్నది. కానీ మేము వెనుకబడిపోయిన ప్రాంతం కాబట్టి మాకు అవేర్నెస్ లేక ప్రజా సంబంధాల విషయం తక్కువ ఉండి బయట ప్రపంచం తెలుస్తలేదు. ఇక్కడ బోసి హై స్కూల్ కూడా ఇవాళ 400 మంది స్ట్రెంత్తోని ఫుల్ ప్లేస్ స్టాఫ్ తీసుకున్నారు. ఈ యొక్క మారుమూల మండలమైనటువంటి మా తానూరులో ఒక బోసిలో అంత ఫుల్ స్టాఫ్ ఉండడం అంటే అది అతిశయోక్తి కాదు. అది స్థానిక వీడీసీ యొక్క కృషి ఫలితం, మరి ఉపాధ్యాయుల కృషి ఫలితంతోనే ఇలా 420 మంది స్టాఫ్తో రన్ అవుతుందంటే అది మామూలు విషయం కాదు. ఇది మా తానూరు మండలకు గర్వకారంగా మేము ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ హాస్టల్లో సీట్ కోసం అయితే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. రికమెండేషన్లు కూడా ఈ హాస్టల్కు రికమెండేషన్లు కూడా అంటే బడ నేతల రికమెండేషన్లు కూడా ఈ హాస్టల్కు వాళ్ళు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ హాస్టల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి ప్రయోజకులు అయ్యే అవకాశం అయితే ఉంది.